అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక తెలుగు వ్యక్తి గురించి వింటే మీకందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తెలుగు వ్యక్తి గురించి తెలుసుకునే దానికన్నా ముందు మీకు ఇంకొక విషయం తెలియాలి. జర్మనీ నియంత నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు భారతీయ ఇతిహాసాలు, వేదాలంటే అమితమైన ఆసక్తి. వాటిలో మానవ జాతిని నడిపించే గొప్ప శక్తి ఉందని గ్రహించాడు కాబట్టే ఆ తెలుగువాడి కోసం వెతుక్కుంటూ వచ్చి మరీ తన దేశానికి తీసుకెళ్ళాడు. అంతేకాదు వేద విజ్ఞానంతో ఆయుధాలను రూపొందించాడు. వేదాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆ పండితుడి దగ్గర నేర్చుకున్నాడు. అనేక ఆయుధాలను తయారు చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధానికి నాంది పలికాడు. విదేశీ ఆక్రమణదారుల వల్ల మన దేశం చాలా సంపదని కోల్పోయింది. వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు, సింహాసనాలు అనే మనం చెప్పుకుంటాం. కానీ దానికి మించిన మేధోశక్తి కూడా మన నుండి చేజారిపోయింది. అలాంటిదే ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోయేది. ఎక్కడో జర్మనీ అంటున్నావు, హిట్లర్ అంటున్నావు, మళ్ళీ తెలుగువాడు అంటున్నావు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎక్కడో జర్మనీలో ఉన్న హిట్లర్కి తెలిసింది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో ఉన్న వ్యక్తి గురించి. కానీ మన దేశం ఎంతవరకు ఇలాంటి వాటిని ఉపయోగించుకుందో వీడియో చివరిలో మీరు చూసి కమెంట్ చేయండి. వేదం 90% మంది భారతీయులకు అసలు ఈ పదం కానీ అవి ఎన్నుంటాయో కూడా తెలియదు. మనం మర్చిపోయింది వేదాలనే కాదు, ఒక మహాజాతి వైభవాన్ని కూడా. వేదాలు సమస్త జ్ఞానానికి మూలం. ఈ మాట నేను చెప్పడం లేదు, ఎందుకంటే మనం చెప్తే అది ఏదో మీకు అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ విదేశీయులు చెప్తే చాలా గొప్పగా చెప్పారు అనేసి అనుకుంటారు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ జర్మనీ పార్లమెంట్ కూడా ఇప్పటికీ చెప్తూనే ఉంది. ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ కూడా మీకు దానికి గుర్తులు కనబడుతూనే ఉంటాయి. ఎవడైనా కానీ మీ ముందు వేదాల గురించి పిచ్చి పిచ్చిగా కన్నా మాట్లాడాడంటే లాగిపెట్టి ఒక్కట పీకి ఈ వీడియో చూపించండి. ఈ వీడియోనే కదా మీకు నెట్లో సర్చ్ చేస్తే ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు కనపడతారు. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళకి ధీటైన జవాబు ఇవ్వండి. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి శ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు. బ్రహ్మశ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు శ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు. ఒక్క యజుర్వేదమే 4 ముఖాలుగా 4 రూపాల్లో అర్థమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి 4 శాస్త్రాల్లో కూడా మంచి ప్రవేశం ఉండాలి. అంత అభినవేశం, ప్రతిభ ఉన్నవారుగా 20వ శతాబ్దంలో పేరు పొందినవారు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు. కొంతమంది చెప్తారు కిడ్నాప్ చేశారు అనేసి. ఏది ఏమైనా తను హిట్లర్ దగ్గరికి వెళ్ళింది మాత్రం వాస్తవం. రాజమహేంద్రవరంలో, అంటే ఇప్పటి రాజమండ్రి అని అంటారు, మళ్ళీ అది రాజమహేంద్రవరం అయింది, అది వేరే విషయం. రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్ర పండితులుగా పేరు పొందిన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఒకటి ఉంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడికి అధికారులు తమ కార్యాలయాలను చూపుతూ ఓ చోట భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పండి అనేసి అడిగారంట. అతను తెలియదను ఆ రాయబారి చెప్పాడట. వెంటనే జర్మనీ అధికారులు దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఆయనకు జర్మనీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి కారణాలు ఏంటో కూడా చెప్పారంట. అది మన దౌర్భాగ్యం. ఎందరో గొప్ప వ్యక్తుల గురించి మనకి ఇప్పటికీ కూడా తెలియదు. ఇక విషయంలోకి వస్తే, ఫస్ట్ వరల్డ్ వార్ తాత్కాలికంగా అయితే చల్లారబడింది. జర్మనీలో కేజర్ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో వేలాది మంది బందీలుగా ఉన్నవాళ్ళు జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్. ఆయన ఆ అవమానాన్ని దిగమింగోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతి అన్నది ఆయన ఆత్మ విశ్వాసం, అతి విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలనేసి ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మన్లను దేశభక్తితో ఉత్తేజపరచం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీదే పైచేయిగా ఉండాలి అనేసి అలా మార్చడానికి ఎన్నో సంస్కరణలు కూడా ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాలు అన్వేషణ కూడా ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకున్నారు. భారతీయ వేద శాస్త్ర వాంగ్మయంలో మారణాయుధాల రహస్యాలు ఉన్నాయని ఆయన గ్రహించారు. ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలాగా అనువదింపచేయడమే కాకుండా వాటి నుంచి జర్మన్లు నేర్చుకోవడానికి గట్టి చర్యలే కూడా హిట్లర్ తీసుకున్నారు. అయితే యుద్ధ పరికరాలు, యుద్ధ ఆయుధాలను అన్నింటినీ కూడా నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాంగ్మయం నుంచి విడమర్చి చెప్పేవారి కోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో దండిబట్ల
దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గురించి తెలుసుకున్నారు హిట్లర్. అతని గురించి విన్న వెంటనే హిట్లర్ ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చే వాళ్ళతో చర్చలు జరిపేవారే తప్ప మిగిలిన విషయాలు ఏవి కూడా ఆయన పట్టించుకునేవాళ్ళు కాదు. ఒకరోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్త వలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్ళవలసి వచ్చింది. కాలినడకన వెళ్తున్న ఆ సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించి అతనితో వాదోపవాదాలు ఏమీ లేకుండా కూడా ఆయన్ని, అంటే కొంతమంది చెప్పేది అతనితో ఏమీ మాట్లాడకుండానే తీసుకెళ్లారు అంటారు, కొంతమంది అతన్ని బలవంతంగానే తీసుకెళ్లారు, లేదు కొన్ని ఒప్పించి తీసుకెళ్లారు అనేసి కూడా చెప్తారు డిఫరెంట్ వేస్లో. కానీ ఆయన్నైతే మొత్తానికి విశాఖపట్నానికి ఫస్ట్, తర్వాత అక్కడి నుంచి కలకత్తాకి తీసుకెళ్లారు. కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా కూడా ప్రయత్నించారు. చివరికి ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిబట్ల గారు జర్మనీకి చేరుకున్న సమయంలో ఆ సమయం ఎటువంటిదంటే రెండవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్న తరుణం. బాంబులు అయితే వాళ్ళు తయారు చేసి రాసులు పోసుకున్నారు, కానీ అయితే వాటిని నిల్వ చేసే సమయంలో ఏ మాత్రం ఒత్తిడి కలిగినా కూడా అవి పేలిపోతూ ఉండేవి. విపరీతమైన నష్టం కూడా కలుగుతుండేది. అలా పేలకుండా నిల్వ ఉంచే మార్గం వాళ్ళకి ఏది కూడా తెలియలేదు. ఆ సమయంలోనే దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు యజుర్వేదం నుంచి ఆ సమస్యకి పరిష్కారం సూచించారు. దాంతో దండిబట్ల గారి పేరు మారుమోగిపోయింది. ఇక అప్పటి నుంచి ఆయన పూజ్యపాదులయ్యారు వాళ్ళకి. తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచిపెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తన వంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత దండిబట్ల గారు తిరిగి భారతదేశానికి రాలేకపోయారు. దానికి కారణాలు తెలియవు. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు జర్మనీకి వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వాళ్ళ సతీమణి గారికి 300 రూపాయలు, ప్రతి నెల 300 రూపాయలు అయితే అందేవి. అయితే చాలా కాలం తర్వాత నెలకు 90 రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిబట్ల గారు జీవించి ఉన్నంత కాలం ఆమెకి 300 రూపాయలు మాత్రం పంపించేవాళ్ళు. ఆయన మరణం తర్వాత పెన్షన్ రూపంలో 90 రూపాయల వరకు ఆమెకు అందించేవాళ్ళు. మరికొంతకాలానికి అది కూడా రాకుండా ఆగిపోయింది. 1938లో జర్మనీకి వెళ్ళినప్పటి నుండి కూడా చివరి శ్వాస వరకు అక్కడే ఉన్నారు అతను. ఈ రోజు వరకు ఈ బ్రహ్మశ్రీ దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి గౌరవార్థం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో వారి భారీ చిత్రపటం గోడకు వేలాడుతూనే కనపడుతుంది. అదేవిధంగా హిట్లర్ తన పరిపాలనలో భారతదేశం టిబెట్లోని అసాధారణమైన ఆ విజ్ఞాన శక్తి పైన చాలా శ్రద్ధ చూపించేవాడు. అతను ఆ ఉత్సుకత ఎంతగా ఉండేది అని అంటే అతను ఈ 2 ప్రదేశాలకు కూడా రహస్య యాత్రలను కూడా పంపించేవాళ్ళు అని చెప్తారు. అదేవిధంగా యాత్రల రూపంలో ఆ 2 ప్రదేశాలకు వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని సంపాదించి తిరిగి మన దేశానికి వచ్చి మనకు ఉపయోగపడేలాగా దాన్ని ఉపయోగించుకోవాలి అనేసి చాలా మందిని కూడా అక్కడికి పంపించేవాళ్ళు అనేసి చెబుతారు. అదే కాదు, పురాతన గ్రంథాల ప్రకారం మానవాళిని నియంత్రించే శాశ్వతమైన శక్తిని కలిగి ఉన్న కల్కి అవతారం యొక్క జన్మస్థలమైన శంబలాను కూడా కనుగొనాలి అనే ఉద్దేశంతో హిట్లర్ చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ఇది దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క గొప్పతనం. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూసే వాళ్ళు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఎక్కడైనా కానివ్వండి, ఇటువంటి వీడియోస్ షేర్ చేసి మీ ఇంట్లో పిల్లలకే కాదు తోటి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా తెలియచేసేదానికి ట్రై చేయండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.